హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, టాప్ 5 బిజినెస్ ఐడియాస్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ టాప్ 5 బిజినెస్ వల్ల ఏంటంటే, మరీ టాప్ 5 అని నేను చెప్పదలుచుకోవట్లేదు. బట్ ఏంటంటే, దీనివల్ల లేడీస్ అయితే కనుక ఇంట్లోనే కూర్చుని మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. కానీ దీనికి కొంచెం స్కిల్స్ అనేది ఉండాలి. అదేంటంటే ముందు నేను చెప్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే లేడీస్ కొంతమంది టైలరింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. దీనికి మనం బాగా చదువుకోలేని వాళ్ళు కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఈ టైలరింగ్ ఉంటుంది కదా, టైలరింగ్ కనుక మనం చేసుకుంటే కనుక మనకి ఇప్పుడు బయట అనేది టైలరింగ్ వల్ల చాలా అంటే చాలా అమౌంట్ వస్తుంది. బోల్డ్ డిజైన్స్ వచ్చేసాయి. ఇంకా లేడీస్కి సంబంధించినవి అయితే చాలా చాలా డిజైన్స్ అయితే వచ్చేసాయి కదా మనకి. ఇంకా చిన్నపిల్లలకైతే ఫ్రాక్స్ దగ్గర నుంచి గాగ్రా చోళీ డ్రెస్సులు, ఇంకా మనకి రకరకాల మోడల్స్ వచ్చేసాయి. కాబట్టి రకరకాల మోడల్స్ మనం కుట్టడం వల్ల కానీ, లేదంటే వేరే వాళ్ళకి నేర్పించడం వల్ల కూడా మనకి ఖచ్చితంగా దీనివల్ల అయితే అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు కదా. సో ఇది అనేది వన్ ఆఫ్ ది ఒక బిజినెస్ మనకి ఇది ఇప్పుడు చాలామంది దీని ద్వారా మనకి అమౌంట్ అనేది చాలా ఎక్కువ సంపాదించుకుంటున్నారు కూడాను. సో ఇది ఒక మంచి బిజినెస్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ పార్లర్ ఉంది కదా, బ్యూటీ పార్లర్. ఈ బ్యూటీ పార్లర్ వల్ల కూడా మనకి అమౌంట్ అనేది ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి మనం కాకపోతే కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఒక 6 మంత్స్ కానీ లేదా 3 మంత్స్ కానీ మనం నేర్చుకునే దాన్ని బట్టి మనకి ఈ బిజినెస్ అనేది మనం బాగా ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎక్కువ అయితే పెళ్ళిళ్ళ సీజన్లో ఖచ్చితంగా దీనివల్ల ఎక్కువ అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇది అది టాప్ బిజినెస్ అనేది చెప్పుకోవచ్చు లేడీస్కి. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే, కొంచెం మీరు ఎక్కువ చదువుకునే వాళ్ళు ఏంటి, ఒక టీచింగ్ సైడ్ ఇష్టపడితే కనుక మీరు ట్యూషన్ సెంటర్ కూడా మీరు నడుపుకోవచ్చు అనమాట. ఇదొక రకమైన బిజినెస్ మనకి. ట్యూషన్ సెంటర్ ఎలా ఉంటుందంటే, ట్యూషన్ అంటే వేరే మీరు ట్యూషన్ సెంటర్లు ఏం పెట్టుకోకలేదు. ఇంట్లోనే కూర్చొని మీరు హ్యాపీగా సంపాదించుకోవచ్చు. మీకు ఒక హాల్ ఉంటే కనుక హాల్లో మీరు ఒక 10 మంది స్టూడెంట్స్ని పెట్టుకొని కూడా వాళ్ళకి చదువు చెప్పుకుంటూ మీరు మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు స్కిల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా మీరు చెప్పే విధానం వల్ల వాళ్ళు బాగా చదువుకుంటారు. మీకు మనీ కూడా బాగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఏదో వేలకు సంపాదించేసుకోవచ్చు అని చెప్పట్లేదు, కానీ మీకంటూ మీ సొంత ఖర్చులు, లేదంటే పర్సనల్గా మీకు ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా, వీటికి సంబంధించి మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన బిజినెస్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకా 4 వచ్చేసి మనకి మీకు కనుక బాగా తయారు చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం బ్యాంగిల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. జ్యువెలర్స్ అనమాట. బ్యాంగిల్స్ ఒకటే కాదు, మీ దగ్గర ఏమైనా చిన్న పూసలు ఉన్నా, లేదంటే బాగా పాడైపోయిన బ్యాంగిల్స్ ఉన్నా కూడా వాటిని మనం రీమోడల్ చేసుకుని గాజులు రెడీ చేసుకోవచ్చు. అలాగే చెవిలీలు కానీ మనకి రకరకాల మోడల్స్ అన్నీ వస్తున్నాయి కదా, అవి ఇంట్లోనే మనం తయారు చేసుకొని మన స్కిల్స్ని, మన తెలివితేటలు మనం ఉపయోగించుకుంటూ మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాం, షాప్స్కి వేసుకోవచ్చు. లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఫస్ట్ మనం చూపించాలి, ఇలా తయారు చేస్తున్నాము, ఏమైనా చూసుకోండి, నచ్చితే తీసుకోండి, లేదంటే సరదాగా చూడడానికైనా రండి అని చెప్పి మనం చెప్పుకొని మన తెలివితేటలను ఉపయోగించి దీని ద్వారా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి లాస్ట్ది వచ్చేసి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ చుట్టుపక్కల మనకి లాస్ట్గా వచ్చేసి ఏంటంటే, మనకి చుట్టుపక్కల మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఏంటి, తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు గ్రూప్ ఆఫ్ మీటింగ్ వేసుకుని ఒక 10 మెంబర్స్ లేదంటే ఒక 5 మెంబర్స్ అలా వేసుకుని మీరు చీటీ వ్యాపారం అయితే చేయొచ్చు. దీని మీద మీకు పూర్తిగా అవగాహన అనేది ఉండాలి. ఒక 10 మందిని తీసుకోండి ఫర్ సపోజ్. 10 మంది కూడా మీకు ఒక గ్రూప్ ఆఫ్ మీటింగ్ అనేది ఒక రోజు పెట్టుకుంటారు. దీనికి ఒక లీడర్ అనేది మీకు మీరే నిర్ణయించుకుంటారు. ఈ నెల మీరు చూడండి, లేదంటే పూర్తిగా మీరు చూసుకోండి అని చెప్పని ఆవిడని పెట్టుకుని మీరు నెల ఒక అమౌంట్ అనేది ఆవిడ దగ్గర సేఫ్ సైడ్గా దాచుకుంటాము. లేకపోతే చీటీలు అంటారు కదా, తెలిసే ఉంటుంది చాలామందికి, ఇది తెలిసే ఉంటుంది కదా. దీని ద్వారా కూడా మీరు ఏంటంటే నెల అమౌంట్ వేసుకుంటూ ఒకేసారి అమౌంట్ అనేది తీసుకుంటారనమాట. సో ఇది కూడా ఒక రకమైన బిజినెస్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇది నచ్చితే కనుక మీరు దీన్ని
ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుని అయితే మీరు చేసుకోవచ్చు. నేను ఇంకా రకరకాల బిజినెస్ గురించి కానీ, అలాగే ఇంట్లో ఏ విధంగా మనం బిజినెస్‌లు చేసుకోవచ్చు అని కానీ, అలాగే ఇంకా మనం ఇంట్లోనే ఉంటూ ఇంకా వేరే వేరే విధంగా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లు మనం ద్వారా మన అమౌంట్ పెట్టుకుని మనం బిజినెస్ ఎర్న్ చేసుకోవచ్చు అనే ప్రతి దాని గురించి నేను ఇంకా తెలియజేస్తాను ముందు ముందు వీడియోస్‌లో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మళ్ళీ కొత్త వీడియో కలుద్దాం. బై ఫ్రెండ్స్.